హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఎవరైతే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో, కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం అయితే జరిగింది, ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులపైన ఇటు మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకం, 2500 రూపాయల ఆ డబ్బులపైన పథకాలపైన కీలకమైన అప్డేట్స్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అఫీషియల్ అప్డేట్స్ అనేది తీసుకొని రావడమే కాకుండా లబ్ధిదారులకు ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, వీరికి 4016 రూపాయలు, ఇటువంటి వారందరికీ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ఇవన్నీ ఇలా ఉండగా ముఖ్యంగా తెలంగాణలో రేపు ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి మన తెలంగాణలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులనైతే లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ చేయడానికి భారీ అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కావాల్సినటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. వివరాలు తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలలో విడుదల చేయాలని నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో అంటే కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, ఆర్మూర్, నిజామాబాద్, దీంతో పాటుగా ఆదిలాబాద్, నిర్మల్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, ములుగు, వరంగల్, హన్మకొండ, అదేవిధంగా మనకి మంచిర్యాల, జగిత్యాల, అదేవిధంగా వనపర్తి వంటి అనేక రకమైన ప్రాంతాలలో మనకైతే రేపు లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో చాలామంది అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4000 రూపాయలు, ఇటు 4000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రాబోతున్నటువంటి మే నెల చివరి ఆఖరిలో, అంటే ఈ మే నెల చివరి ఆఖరిలో రాబోతున్నటువంటి జూన్ నెలలో మనకి 2 కొత్త పథకాలు, అంటే ఒకటి కొత్త పెన్షన్ల పథకం, ఒకటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే ఈ 2 కొత్త పథకాలను అయితే లబ్ధిదారుల ఖాతాలలో ఆ నెలలో అఫీషియల్ అప్డేట్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.